ఈరోజు సాక్ష్యం మీ అందరి మధ్యలో పంచుకోవాలనుకుంటున్నాను. దేవుడు ఈరోజు నాకు దయచేసిన రీతిని బట్టి దేవునికి నేను ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. సాక్ష్యం పంచుకునే ముందు ఒక చిన్న వాక్యం చదువుకుని నా సాక్ష్యం మీకు చెప్తానండి. ఈ వాక్యము నాకు టర్నింగ్ పాయింట్. నా జీవితంలో ఈ వాక్యం టర్నింగ్ పాయింట్. చాలా మందికి ఈ వాక్యం తెలుసు, అయినప్పటికీ మళ్ళీ ఒకసారి చిన్నగా చదువుకుందాం. యాకోబు 4వ అధ్యాయం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 212 పేజ్ నంబర్ 8వ వచనము ఆఖరి రెండవ భాగం నుంచి నేను చదువుతాను, దయచేసి వినండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనము రెండవ భాగం, రెండవ లైన్ నుంచి పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. అదే అధ్యాయంలో 4వ వచనం చివరి భాగం. కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. కాబట్టి ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. నా పేరు కరుణాకర్. నేను పుట్టింది సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో. మా స్వగ్రామం సంగారెడ్డి దగ్గరలో ఉన్న మల్లెపల్లి. అయితే నేను అక్కడ జన్మించాను, సంగారెడ్డి. నా తండ్రి పేరు అబెత్నిగో, నా తల్లి గారి పేరు సునంద. ఇక్కడ ఇదే చర్చ్లో నేను దాదాపు చిన్నప్పటి నుంచి, అంటే 9th క్లాస్ నుంచి ఇక్కడ చాలా మందికి తెలుసు నేను. సో మీ అందరి మధ్యలో నేను పెరిగినాను, కానీ నా సాక్ష్యము మీలో చాలా మందికి తెలియదు. అయితే దేవుడు ఈరోజు మరి మీకందరికీ, ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు చాలా మందికి, ఇంకా ముఖ్యంగా యవనస్తులకు, తర్వాత చిన్నపిల్లలకు కూడా ఐఎమ్ రియల్లీ సర్ప్రైజ్. చిన్నపిల్లలు నేను ఎప్పుడు ఈ టైంలో ఇంతమందిని చూడలేదు. ఈరోజు కొంచెం పని ఉన్నందుకు వాళ్ళు ఇక్కడే పని చేసి ఇక్కడే ఆగిపోయినారు. సో దేవుడు నా సాక్ష్యం ద్వారా నన్ను దేవుడు వాడుకునేలాగిన ఒక చిన్న ప్రార్థన చేసుకొని నేను ముందుకు కొనసాగుతాను. దేవుడు తండ్రి, పొలం ప్రవచకులు మీకు ఎంతో ఉండాలి నాయన. ప్రవర్తనని అనుకునే రీతిగా ప్రవర్తన మీరు నాకు ఆజ్ఞ ఇచ్చినారు. అయితే ప్రవర్తన మీ యొక్క ఆజ్ఞకు శిరసా వహిస్తూ లోబడి ఉంచున్నాను. ప్రవర్తన దయచేసి ప్రవర్తనని మీరే మాట్లాడండి. ప్రవర్తనని నాట్ ఐ బట్ క్రైస్ట్ ఆ రీతిగా జీవించటకు మరి ప్రవర్తనని ఈ మైక్ ద్వారా ప్రవర్తనని మీరు దయచేసి మీరు మాట్లాడండి. మీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి మీరు నన్ను తీసుకొని రావాల్సిందిగా, మేలుకరమైన సాక్ష్యము, మయమార్గమైన సాక్ష్యము మీరు తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తూ, నా యొక్క జీవితంలో మీరు చేసిన మేళ్ళన్నింటినీ నేను మా యొక్క ప్రవర్తన వీళ్ళందరితో పంచుకున్నట్టుకు మీ యొక్క కృపను మెండుగా అనుగ్రహించవలసి ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ స్తుతిస్తూ అడిగి పెట్టుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఈ వాక్యం నేను ఎందుకు చదివించానంటే, నేను పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే. అయితే నా లైఫ్ ఏ రీతిగా ఉండే అంటే 2 sides. అంటే నేను మండే నుంచి ఫ్రైడే సాటర్డే వరకు ఒక వ్యక్తిని అయితే, సండే నేను ఇంకో వ్యక్తిని. మండే నుంచి ఫ్రైడే ఆర్ సాటర్డే వరకు నేను ఒకవేళ నల్ల షర్ట్ వేసుకున్న వ్యక్తిని అయితే, నేను సండే తెల్ల డ్రెస్ వేసుకున్నటువంటి వ్యక్తిని. అయితే ఆ కరుణాకరికి ఈ కరుణాకి చాలా వ్యత్యాసం ఉన్నటువంటి దినాల్లో నాతో దేవుడు దాదాపు నేను డిగ్రీ చదువుతున్న సమయంలో యూత్ క్యాంప్లో ఈ వాక్యం చేత నాతో మాట్లాడినాడు. అదే ఈ వాక్యం, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. ఐఎమ్ స్టాండ్. సూటిగా నాకే ఈ వాక్యం వచ్చింది. దేవా, నన్ను దయచేసి క్షమించు, ఈ వాక్యం నా కొరకే ఇచ్చినావు. కానీ నేను డిగ్రీ చదువుతున్న టైంలో యూత్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఈ వాక్యం ద్వారా నేను రక్షింపబడ్డాను. అయితే నేను నా చిన్నతనంలో నుంచి ఏ రీతిగా వస్తూ వచ్చినానో అదంతా మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.
అదే రీతిగా ఎవడు ఈ లోకంతో స్నేహం చేయగూరునో వాడు దేవునికి శత్రువు అగును అని కూడా ఇదే అధ్యాయంలో దేవుడు నాతో మాట్లాడినాడు. ఆ దినంలో యూత్ క్యాంప్ లో దేవునితో శత్రుత్వం అనేది అసలు అన్ఇమాజినబుల్ థింగ్. ఒక మనిషితో శత్రుత్వము ఉంటే కొన్ని రోజుల తర్వాత బ్రదర్ నన్ను క్షమించండి అంటే ఓకే అయిపోయింది. కానీ దేవునితో శత్రుత్వము అనేది చాలా డేంజర్ అని ఆ రోజు పాల్సర్ అంకిల్ ఆ యొక్క యూత్ మీటింగ్ లో చాలా ఎగ్జాంపుల్స్ తో వర్ణించినాడు. నేను చాలా భయపడ్డాను, చాలా బాధపడ్డాను. ఐ కన్ఫెస్ మై సిన్ అప్పుడు. ఆ తర్వాత నేను దేవునిలో వస్తూ వచ్చినాను. అయినప్పటికీ ఎన్నోసార్లు నేను పడిపోయి జారిపోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఈ వాక్యాల ద్వారా, ఇంకా అంకుల్స్ ఆంటీస్ ప్రేయర్స్ ద్వారా, దైవ సేవకుల మరి వర్తమానాల ద్వారా మళ్ళీ దేవుడు నన్ను పట్టుకుంటూ వచ్చినాడు. ఈ సమయంలో ఒక చిన్న పల్లవి పాడతాను. పిల్లలకి ఎవరికైనా తెలిసినట్లయితే ఆ పాట పాడండి. చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నీ పడిపోకుండా. చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో. లోక సంద్రము నాపై ఎగిసిన విశ్వాస నావలో కలవరమే రేగిన. లోక సంద్రము నాపై ఎగిసిన విశ్వాస నావలో కలవరము రేగిన. విడువగలనా ఒక నిమిషమైనను యేసు నా చెయ్యి విడిచినా. విడువగలనా ఒక నిమిషమైనను యేసు నా చెయ్యి విడిచినా. యేసు నా చెయ్యి విడిచినా. చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా. యేసు నా చెయ్యి పట్టుకో. ఈ పాటను ఎందుకు పాడినా అనేది కూడా సాక్ష్యం మధ్యలో ఒకసారి మీకు చెప్తాను దయచేసి. నేను చిన్నప్పటి నుంచి చాలా నాటీ బాయ్ని. యాజ్ ఎట్లా పిల్లలు అందరూ ఈ రోజుల్లో మామూలుగా ఎంత తొంటరి పనులు చేస్తూ ఉంటారో అటువంటి కేటగిరీలోనే నేను కూడా పెరిగాను. చాలా 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 నాటీ. ఎంత నాటీ అంటే 3 yearsలో 3 కూడా కాదు 2.5 yearsలోనే మా తల్లిదండ్రులు నన్ను స్కూల్లో వేసేసినారు. మేము గిరినగర్లో ఉండేవాళ్ళం. అప్పట్లో గిరినగర్ నుంచి ఒక తాత ఉండేవారు. ఆయన రిక్షాలో మమ్మల్ని తీసుకొని వెళ్ళేవారు. ఆ రిక్షాలో వెళ్ళే సమయంలో మాది అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. ఆ హనుమాన్ టెంపుల్ వెనకలే గల్లీలో మేము ఉండేవాళ్ళం. ఆ గల్లీ స్ట్రీట్ దగ్గర మమ్మీ అక్కడ చూస్తూ ఉంటుంది. రిక్షాలో నేను ఎక్కినంత వరకు నేను ఏడుస్తూనే కూర్చున్నాను. కరెక్ట్ గా టర్నింగ్ వెళ్ళిపోగానే, మమ్మీ చూడట్లేదు కాబట్టి టర్నింగ్ వెళ్ళిపోగానే, ఐ వాజ్ జస్ట్ 2.5 or 3 years old. నేను ఏం చేసినానంటే నాకేం తెలియదు. స్కూల్కి వెళ్ళే ప్రసక్తి లేదు. నేను వెళ్ళను అనేసి రిక్షాలో ఉన్న పాటని జంప్ చేసేసి మళ్ళీ ఇంటికి వచ్చేసిన. మళ్ళీ ఆపినాడు తాత అక్కడే, పరిగెత్తుకుంటూ వచ్చినాడు. వచ్చి నన్ను అమ్మా బాబు నేను నడిపిస్తూనే ఉన్నాను, దుంకేసినాడు, వచ్చేసినాడు, మరి తీసుకుపోతానమ్మా అంటే సరే అని మళ్ళీ అవి ఇవి బుజ్జగించి మాటలు చెప్పి నన్ను తీసుకొని వెళ్ళినాడు. అటువంటి నాటీ పనులు ఇంకా ఎన్నో చేసినాను. 3 years నుంచి స్టార్ట్ చేసి అక్కడే మా ఇంటి ఎదురుకే మాకు తెలిసిన ఒక అంకుల్ ఉండేవారు. వాళ్ళ ఇంట్లో టీవీ ఉండేది. మా ఇంట్లో టీవీ లేదు. అయితే ఏ చిన్న నాకు సమయం దొరికినా హోంవర్క్ అవి అయిపోయిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి నేను టీవీ చూసేవాడిని. టీవీ చూడకుండా ఉండాలి అని ఎన్ని మార్లు మా డాడీ చెప్పినా చిన్న ఉన్నప్పుడు నేను దానికి ఆపోజిట్ గానే చేసేవాడిని. ప్రతిసారి టీవీ చూడడం రావడం. ఒకసారి ఇట్లనే సౌండ్ పెద్దగా పెట్టేసినారు ఆంటీ వాళ్ళు. ఇంకా ఏమేమవుతుందో పరిగెత్తుకుంటూ పోదామనేసి రైగా వెళ్ళిపోయినా.
గాడ్ హ్యాస్ లెర్న్ మీ ఎ లెసన్ దట్ డే. ఈ రోజు కూడా మరక ఉంది. ఒక చైర్ ఉంది అక్కడ, ఇట్లనే ఐరన్ చైర్. ఆ ఐరన్ చైర్ నాకు ఈ భుజానికి కట్ అయింది. ఎంత బ్లీడ్ అవుతుందంటే అయినా పర్వాలేదు, ఆ ఫైటింగ్ చూడాలి. ఇట్లనే పట్టుకొని ఫైటింగ్ అంతా చూసి ఆ తర్వాత ఇంటికి పోయినా. ఏమైందిరా అంటే తర్వాత చెప్పిన. అట్లాంటి టీవీస్కి కూడా నేను చాలా అడిక్ట్ అయినటువంటి వ్యక్తిని. ఆ తర్వాత చిన్న స్కూల్స్లో పిల్లలకి, బాయ్స్కి ఎక్కువగా తెలుసు, లెగ్ టచ్ అనే ఆట బాగా ఆడేవాళ్ళం మేము. లెగ్ టచ్ ఈయన వెళ్ళిపోయేవాళ్ళం. 2 months కన్నా ఎక్కువ ఉండేది కాదు నాకు. రైట్ షూయే తొందరగా కరిగిపోతున్నాయి. ఏంద్రా ఇట్లా నీ షూ ఊకు కరిగిపోతున్నాయి అంటే, మాకు పీటీ మాస్టర్ ఆ డ్రిల్ ఈ డ్రిల్ నేర్పిస్తుండే డాడీ, మరి ఇట్లా తొందరగా కరిగిపోతున్నాయి, నేనేం చేయాలి. అసలు మరి బ్రేక్ టైంలో మా డాడీ వచ్చి చూసినప్పుడైతే ఈయన నేను జాడేవాడిని. లెగ్ టచ్ ఆడుకునే వాళ్ళం. ఈ కాళ్ళకి ఇప్పటికే ఒకవేళ చూసినట్లయితే దెబ్బలు చాలా ఉన్నాయి. సాధారణమైన పిల్లలు ఏ రీతిగా అయితే ఎంత నాటిగా ఉండేవాళ్ళో, సండే వచ్చిన వెంటనే నా గుండెల్లో ఫుల్ భయం అవుతున్నాయి. రీజన్ ఏంటి? మా డాడీ ఎట్టి పరిస్థితుల్లో వదిలేటోడు కాదు. కడుపు నొప్పి అవుతుంది డాడీ, నేను సండే స్కూల్ రాలేను. అవునా, సరే పద, మెడిసిన్ డిస్పెన్సరీకి పోవాలా, ఒక మందు వేయాలా, తీసుకొని రావాలి. నాట్ ఈవెన్ ఏ సింగిల్ డే నేను చిన్నగా ఉన్నప్పుడు సండే స్కూల్ మిస్ కాలే. ఇట్స్ ఓన్లీ బై పేరెంట్స్ ప్రేయర్ అండ్ వాళ్ళ గ్రేస్ని బట్టి. అంటే అటువంటి స్ట్రిక్ట్ గా ఉండేవారు అనమాట డాడీ. ఇప్పటికీ స్ట్రిక్ట్ గా ఉంటారు. నౌ ద సిచ్యువేషన్ హ్యాస్ చేంజ్. నేను ఐఎమ్ నో మోర్ ఎ చైల్డ్. ఇప్పుడు చిన్న పిల్లని కాదు కాబట్టి. అయితే అప్పట్లో గిల్గల్లో ఉండేవాళ్ళం. మాకు ఆంటీ అనసూయ ఆంటీ, సువర్ణ లాంటి ఉండేవాళ్ళు. ఆంటీ కూడా చాలా స్ట్రిక్ట్ ఉండేది. సండే స్కూల్లో ఒకవేళ మేము కంఠవాక్యం చెప్పకపోతే వాళ్ళకి ఏదో ఒక సార్ట్ ఆఫ్ పనిష్మెంట్, నిలబడాలి, లేకపోతే బయటికి వెళ్ళాలి, లేకపోతే దెబ్బ తినాలి. నేను, ఫిలమన్, స్టీవెన్ అప్పట్లో ఆ బ్యాచ్ సండే స్కూల్ స్టూడెంట్స్. సో వీ హ్యాడ్ ఎ గుడ్ పనిష్మెంట్ అనమాట ఒకవేళ ఏమన్నా వినకపోతే. ఆ భయానికి నేను డాడీ నాకు కడుపు నొప్పి అవుతుంది, డాడీ నాకు పన్ను నొప్పి అవుతుంది, నేను రాను ఈరోజు సండే స్కూల్కి. నో, మెడిసిన్కి వెళ్ళేసి డిస్పెన్సరీకి వెళ్ళి మాకు అక్కడ మందులు వేయించుకొని తీసుకొని వచ్చేవాళ్ళు. ఈ సమయంలో ఒక ప్రొవర్బ్ ఉంది ప్రియులారా. అదేమంటే, స్పేర్ ద రాడ్ అండ్ స్పాయిల్ ద చైల్డ్. బెత్తము మనం వాడకుండా ఉన్నట్లయితే బిడ్డల్ని మనము పాడు చేసుకున్నటువంటి వారు. నాకు గుర్తుండి, నేను దాదాపు 8th 9th క్లాస్కి వచ్చేంత వరకు కూడా నేను ఎటువంటి తప్పు పని చేసినా కానీ మా డాడీ నన్ను బెత్తంతోనే గద్దించేవాళ్ళు. మాటతో 2-3 సార్లు చెప్పేవాళ్ళు, తర్వాత బెత్తంతో గద్దించేవాళ్ళు. ప్రియమైన వాళ్ళారా, ఒకవేళ మా డాడీ నన్ను అటువంటి క్రమశిక్షణలో కానీ పెంచకపోయి ఉంటే నేను ఈరోజు మీ మధ్య నిలిచినవని కూడా కాదు. ఈ పాటికి నేను ఎక్కడో మరి రోడ్స్లో ఎక్కడో తిరిగే రక్షణ లేకుండా ఉండేవాన్నేమో అని నేను అనుకుంటున్నాను. తర్వాత దేవుడు ఇంకా ఏ రీతిగా నా జీవితంలో మేలులు చేస్తూ వచ్చినాడో మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఇంకా 9th క్లాస్లోనే ఉన్నాను. ఆ టైంలో మేము ఇంట్లో ఉన్నాం. సడన్ గా 2-3 వ్యాన్స్ వచ్చేసినాయి. వాళ్ళు తర్వాత మాకు ఏం తెలిసిందంటే, వాళ్ళు పోలీస్ ఒక యూనిఫామ్ లేకుండా ఉంటారు వాళ్ళు, డిఫరెంట్ పోలీస్, రిజర్వ్డ్ పోలీస్ సంథింగ్ వచ్చేసినారు. ఎవరో ఒక క్రిస్టియన్ వ్యక్తి గల మనిషి అక్కడ ఉన్నాడంట. ఈ వాజ్ ఎ క్రిమినల్ అంట. అయితే మా వీధిలో ఉన్న ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ మాది. ఎవడో ఒకడు వచ్చేసి మా డోర్ చూయించేసి కథ వెళ్ళిపోయాడు. అక్కడ నేను మా చెల్లి ఇద్దరమే ఉన్నాం. వచ్చినారు, బాబు నీ పేరేంటి అంటే కరుణాకర్ అని చెప్పాను. జార్జ్ తెలుసా నీకంటే, నాకు జార్జ్ చాలా మంది తెలుసు అంకుల్, నేను అమాయకంగా ఉన్నాను, నాకు చాలా మంది తెలుసు. చెప్పి ఏ జార్జ్ అంటే, ఒక జార్జ్ మా ఊర్లో ఉంటాడు, ఇంకో జార్జ్ ఇక్కడ రంగారెడ్డి నగర్లో ఉంటాడు అని అన్నాడు. నడు రంగారెడ్డి నగర్ పోదమ్మా అన్నాడు. అంటే మీరు ఎవరు అంకుల్ ఏంటి అని అడిగే స్తోమత కూడా లేదు. ఐ వాజ్ సో, అంటే చిన్న పిల్లల్ని, అమాయకుడిని, నాకు ఎవరో తెలియదు ఏంటో తెలియదు. జార్జ్ తెలుసా, తెలుసు, తీసుకోబో నడు. అయితే నేను బయటకు వచ్చినాను. ప్రియులారా, చివరి వరకు వచ్చినాను. అప్పుడు ద రియల్ పర్సన్ ఎవరైతే ఉన్నాడో ఆయన దొరికినాడు. ఒకసారి ఆలోచన చేసినట్లయితే నన్ను ఒకవేళ తీసుకొని పోయింటే నేను జార్జ్ని చూపిస్తా, ఈ జార్జ్ కాదండి, మళ్ళీ తీసుకుపోతాడు. స్టేషన్లో వేసేవాడు, ఎక్కడ వేసేవాడో, నా ఎముకలు కొట్టేవాడు. సరి అయిన వ్యక్తిని చూపిస్తావా లేకపోతే చూపించావా? డాడీ మమ్మీ లేరు. వచ్చినాక చెప్పిన, డాడీ జార్జ్ అని ఎవరో ఒక ఆయన వచ్చి నన్ను ఇట్లా. డాడీ వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, వాట్ ఈస్ దిస్ అండి, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ రోజు వద్దున్నాను,
చిన్నపిల్లలు ఇటువంటి చేస్తే ఎట్లా అని. బట్ ఆ రోజు ఆ వ్యక్తిని దేవుడే రప్పించినాడు, ఇంకొక వ్యక్తి సరైన పర్సన్ ని దేవుడే రప్పించినాడు. నేను ఇంకా ఈ రీతిగా స్కూల్ అయిపోయింది నాది, కాలేజ్ చదువుతున్న టైంలో ఫుట్బాలింగ్ అనేది అది ఒక క్రేజ్ అనమాట. ఫుట్బాలింగ్ చాలా క్రేజ్. ఏంటంటే కండక్టర్ చెప్తున్నా కానీ లోపలికి వెళ్ళకుండా లాస్ట్ లో ఎక్కాల నించొని ఊపుకుంటూ 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 వెళ్ళాలి. సడన్ గా రైల్వే బ్రిడ్జ్ ఉండేది, అప్పుడు బ్రిడ్జ్ లేకుండా ఓన్లీ ట్రాక్ ఉండే. ట్రాక్ కి అటు ఇటు అవి వేసేవాళ్ళు. మాదేమో ఎస్ఆర్ నగర్ లో కాలేజ్. నేను కాలేజ్ ముగించుకొని దాంట్లో నించొని ఫుట్బాలింగ్ చేసేసి వచ్చేవాడిని. ఫుట్బాలింగ్ చేసి వస్తున్న టైంలో రోజు నేను ఒక్కోసారి ఫుట్బాలింగ్ చేసేవాడిని, ఒక్కోసారి లోపలికి వెళ్ళిపోయావని. కండక్టర్ ఆ రోజు ఎందుకో మరి తెలియకుండానే, బాబు ఏం చేస్తున్నావు, నీ పాసేజ్ చూయించు అది అన్నాడు. అంకుల్ ఎవరిని చూయించిన, నువ్వు లోపలికి వచ్చేసి ఎందుకడ వేలాడుతున్నావు. సరేగా చెప్పిండు పోదాం పైకి ఎక్కుదాం అని చెప్పేసి ఆయన ఎందుకు లేని ఎక్కిన. ఇంకొక కొంచెం ఫర్లాంగ్ దూరం వెళ్ళేసరికి నా స్థానంలోనే ఇంకొక వ్యక్తి వచ్చినాడు, నించున్నాడు. అంత దూరం వెళ్ళినాక డ్రైవర్ కొంచెం ఇట్లా కట్టు తీసుకునేసరికి ఈ బస్సు ఇలా వెళ్తున్న సమయంలో పక్కనే ఒక పోల్ ఉండే, నేను నించున్న ప్లేస్ లోనే ఇంకో ఆయన నించున్నాడు. ఆయన తల ఆ పోల్కి తాకి అక్కడే పెట్టింది. కరుణాకర్, నువ్వు ఒకవేళ ఆ ప్లేస్ లో ఉండింటే నీ పరిస్థితి ఏంటి? దేవుడు నాతో ఆ రోజు మాట్లాడి, ఆ రోజు తర్వాత ఫుట్బాలింగ్ బంద్. ఇట్లా నేను ఎన్నో రకాలుగా దేవుడు నన్ను ఆ యొక్క విషయంలో నుంచి అపాయకరమైన పరిస్థితుల నుంచి నన్ను తప్పిస్తూ వచ్చినట్టు. ఈ రీతిగా నన్ను దేవుడు ఆశ్చర్య రీతిగా ఇంకొక సంఘటన చెప్తానండి. నేను కారు కొన్న తర్వాత కొన్నాళ్ళకి మేము కొనుక్కున్న తర్వాత వర్షం పడుతున్న సమయంలో ఏప్రిల్ 7th రోజు లాస్ట్ మంత్ ఏప్రిల్ 7th ఆఫీస్ నుంచి వస్తున్నాను. భయంకరమైన సమయం అది. వర్షం పడుతుంది, రోడ్ కనిపించట్లేదు. స్ట్రైట్ గా వెళ్ళి ఒక చోట డివైడర్ కొంచెం కట్ వచ్చింది, అది నాకు దృష్టి కనిపించలేదు, వెళ్ళి కొట్టేసినాను. నెక్స్ట్ డే ఇన్సూరెన్స్ అతను నన్ను ఆ బండికి తగిలిన దెబ్బను, ఆ సివియారిటీని చూసి, సార్ ఈ అద్దం కూడా తగిలింది, ఏమైంది సార్ అని అంటే, ఏమైందో నాకు తెలీదు సార్, మీ నెత్తి అద్దంకి తగిలింది సార్, అద్దం అందుకనే పగిలిపోయింది. ఆ రోజు నేను అనుకున్నాను, లార్డ్ నీ దూతలను నువ్వు నాకు పంపించినావు, చిన్న అపాయం కూడా తగలకుండా నిన్ను కాపాడుతానని వాగ్దానం ఇచ్చినావు, ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చినావు, నీకెంతో వందనాలు అనేసి ఆ సమయంలో నేను దేవునికి మరి ఒకసారి క్షమాపణ చెప్పినాను. ఆ రీతిగా నన్ను దేవుడు ఎన్నో విషయాల్లో తప్పిస్తూ వచ్చినాడు. అయితే నేను డిగ్రీ చదువుతున్న సమయంలో నన్ను ఒక వ్యక్తి, ఒక సీనియర్ వ్యక్తి, ఈ రోజుల్లో కూడా ఇప్పుడైతే రూల్ వచ్చేసింది ర్యాగింగ్ చేయకూడదు అని, అప్పుడు నన్ను చాలా ర్యాగింగ్ చేయడానికి చాలా ప్రయత్నం చేసినారు నేను డిగ్రీ చదువుతున్న సమయంలో. ర్యాగింగ్ అంటే ఏం చేస్తారంటే, బాబు ఇట్రా అంటారు, పిలుస్తారు, నాకు 2 సిగరెట్లు తీసుకురా అంటారు. సరే అని వాళ్ళని సార్ అనాలా, సరే ఇగో 2 సిగరెట్లు అని వాళ్ళకి ఇవ్వాలి. తర్వాత ఒకటి నాకి ఒకటి నువ్వే అని చెప్పేసి తీసుకొని అట్లా ఎక్స్చేంజ్ చేసుకొని తాగు అని చెప్తారు. అటువంటి సమయంలో నేను అదే కాలేజ్లో చదువుతున్న రోజుల్లో, డిగ్రీ షాదాన్ కాలేజ్లో చదివాను, నాకు తెలిసిన ఇంకో వ్యక్తి సీనియర్గా ఉండేవాడు అనమాట. అయితే నేను ఆయన్ని చూసి అన్న ఏందన్నా ఇది అని అన్నాను. అంతే. ఆయన వచ్చినాడు, వచ్చి అరే లేదా ఆయన ఎందుకట్లా అట్లా చేస్తున్నారు అనేసి వాళ్ళని బెదిరించినాడు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయననే బెదిరించి నువ్వు కూడా ఒక సిగర్ తీసుకో అన్నాడు. ఈలోగానే ఒక బస్సు వచ్చింది, ఆ బస్సు ఎక్కేసినాను. నేను ఇంకా వాళ్ళని తిరుగుముఖం చూడకుండా నేరుగా ఇంటికి వచ్చేసాను. ఇఫ్ ఆ రోజు నన్ను వాళ్ళు బలవంతం చేసి నాకు అవి అలవాటు చేసుంటే నేను ఈ రోజు మీ మధ్య ఉండేవాడిని కాదు. ఆ సీనియర్ని అదే రోజు ఆ టైంలోనే దేవుడు నా వరకు ఆయనను పెట్టకపోయి ఉంటే ఈ టైంలో నేను నా తల్లిదండ్రులకు కూడా అందేవాడిని కాదు, మీకు కూడా నేను ఇక్కడ ఉండేవాడిని కాదేమో అనిపిస్తుంది.
ఇది కేవలం దేవుని కృప. ఎఫెసీ 2:8 ప్రకారము ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని కృప వలనే నేను ఈ విషయాలన్నిటిలో రక్షింపబడుతూ వచ్చినాను. ఆ యూత్ మీటింగ్ లో ఒక చక్కని ఉద్దేశం ఇల్లస్ట్రేషన్ అంకుల్ తీసుకొని వచ్చినాడు. ఏమనంటే యోసేపు గురించి చెప్పినాడు. యోసేపు ఆ రోజుల్లో తనకి ధర్మశాస్త్రం లేదు, బైబిల్ లేదు. అయినప్పటికీ ఆయన ఏం చేసినాడంటే యవనేచ్ఛల నుంచి పారిపోయినాడు అనేసి అంకుల్ వర్సెస్ చెప్తూ, ఈ యాకోబు రాసిన గ్రంథం వచనాలు కూడా అదే రోజు చెప్పినారనమాట. నేను డిగ్రీని చదువుతున్నాను 1998లో. అప్పుడు యూత్ క్యాంప్కి వెళ్ళినప్పుడు ఈ వాక్యాల ద్వారా దేవుడు నాతో మాట్లాడినాను అనమాట. యోసేపు ఏ రీతిగా అయితే అన్నల మాట విన్నాడో, వాళ్ళ తల్లిదండ్రులకి లోబడి ఉంటూ వచ్చినాడో, తర్వాత అన్నలు ఏదైతే తప్పులు చేస్తారో వాటిని ఫిర్యాదుగా చెప్పినప్పుడు అన్నలు ఆయనని చాలా హింసించినారు, చాలా ఆయనని బాధ పెట్టినారు. తర్వాత ఆయనని ఐగుప్తు దేశాన్ని ఆ యొక్క ఒంటెల్లో వాళ్ళని తీసుకొని అమ్మివేస్తారు, బానిసగా అమ్మివేస్తారు. అయితే అక్కడ ఎన్నో కష్టాలు అనుభవించి 7 సంవత్సరాలు, ఆ తర్వాత ఆ యొక్క ఏ రీతిగా అయితే చెరసాలలో ఉండినాడో, తర్వాత పోతిఫర్ ఇంటిలో ఉండి శోధనలో ఏ రీతిగా జయించినాడో అది చక్కగా చెప్తూ వచ్చినాడు. యవనేచ్ఛల నుండి పారిపో అనేసి అంకుల్ వర్తమానం ఇచ్చినప్పుడు డైరెక్ట్ గా నాకు ఈ యొక్క నా హృదయంలో గుచ్చుకున్నది. ఆ దినాన్ని నేను తీర్మానించుకున్నాను. నేను నిజంగా మా ఫ్రెండ్స్ తోని ఎన్నో చోట్లకి, తిరగరాని చోట్లకి వెళ్ళేవాడిని. నాకు తెలిసి నేను ఇంతకుముందు కూడా పంచుకున్నాను, నేను ఇంచుమించు మూవీస్ కూడా చూసేవాడిని. ఆ టైంలో ఇంటర్ అండ్ డిగ్రీ టైంలో 11 మూవీస్ చూశాను. నేను 11 మూవీస్ చూశాను. 11 అనేది నాకు ఎందుకు బాగా గుర్తు అంటే, నాకు ఇచ్చిన 2 కాళ్ళు 11కు సాదృశ్యం. ఆ పాపపు కాళ్ళతోనే నేను సినిమా థియేటర్లకి పరిగెత్తేవాడిని. అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక ప్రాబ్లమ్ జరిగేది. మా ఫ్రెండ్స్ కూడా నన్ను తృణీకరించేవారు. వీడు మనతో వస్తున్నందుకు మనకి ఏదో ఒక ప్రాబ్లం జరుగుతుందిరా, సో వీడిని ఇంకొకసారి మనము థియేటర్స్ కి తీసుకెళ్ళొద్దు. అదే నేను వెళ్తున్నందుకు కాదు, దేవుడు నన్ను ఏర్పరచుకున్న బిడ్డ నువ్వు, యూ షుడ్ నాట్ గో టు దట్ సచ్ మూవీస్ ప్లేసెస్ అని చెప్పేసి దేవుడు నాతోని అప్పుడు మాట్లాడాడు. ఇంకా దట్ వాజ్ మై లాస్ట్. ఈ యవనేచ్ఛల నుంచి పారిపో అనే దానికన్నా ముందు, ఆ తర్వాత మళ్ళీ అగైన్ టిల్ టుడే మూవీస్ ఆర్ వెరీ వెరీ ఫార్ అవే ఫ్రమ్ మై లైఫ్. ఇందులో నేను ఇంట్లో ఉన్నప్పటికీ మా డాడీ మమ్మీ మాటలు ఎన్నో స్ట్రిక్ట్ గా నన్ను చెప్పినప్పటికీ నేను ఈ రీతిగా ఉంటున్నాను అని అంటే, ఈ రోజుల్లో యవనస్తులు ఎవరైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాలని నా యొక్క రిక్వెస్ట్. ఒకవేళ నేను కూడా అనుకుంటాను, నేను ఒకవేళ ఇఫ్ ఐ బికమ్ ఫాదర్, నేను ఏ రీతిగా పెంచగలుగుతాను నా పిల్లల్ని అన్న ఒక్కసారి నాకు భయం అవుతుంది. నేను ఒకటి గమనించాను నా తండ్రిలో, నేను మాట వినకపోయినప్పటికీ ఒకటి, ఎవ్రీ సండే కమ్ టు చర్చ్, దట్స్ ఇనఫ్. అది నా తండ్రి చేసినాడు. ఆ రీతిగా చేయటం వల్లనే నేను ఈరోజు ఇక్కడ నిలబడగలుగుతున్నాను. ఈరోజు సాక్షాత్మైన కూటంలో నిలబడి నేను సాక్ష్యం చెప్పగలుగుతున్నాను. బెత్తము వాడని తండ్రి తన యొక్క కుమారుణ్ణి ద్వేషించుకున్నాడు, లేకపోతే దూరపరుచుకుంటాడనే వాక్యము సామెతలో ఉంది. బెత్తము నా తండ్రి నా పైన వాడినాడు, నేను చిన్న ఉన్నప్పుడు వాడినాడు, నన్ను క్రమశిక్షణలో పెట్టినాడు. అందుకనే అది కేవలము దేవుని కృప. ఈరోజు నేను మీ మధ్య నిలవగలుగుతున్నాను. రీతిగా నాకు ఉద్యోగం విషయంలో అయినప్పటికీ, లేకపోతే నేను అంతకుముందు చదువుకునే విషయాల్లో కూడా దేవుడు నాకు ఎన్నో రకాలుగా మేలులు చేస్తూ వచ్చినాడు. ఒక చిన్న విషయము చెప్తానండి. పిల్లలు మీరు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి ముఖ్యంగా ఇది
ఎలెక్టివ్స్ అని ఒకటి ఉంటాయి. నేను ఎంసీఏ చేస్తున్న సమయంలో ఎలెక్టివ్స్ అని ఒకటి ఉంటాయి. అంటే ఒకే గ్రూప్ లో ఒకే క్లాస్ లో ఉన్న వాళ్ళు సెలెక్షన్ తీసుకోవచ్చు అనమాట. ఒకవేళ సబ్జెక్ట్ ఏ తీసుకున్న గుంపు వాళ్ళు సబ్జెక్ట్ ఏనే రాయాలా, సబ్జెక్ట్ బి తీసుకునే గుంపు వాళ్ళు సబ్జెక్ట్ బినే రాయాలా. ఆ రీతిగా ఒక్కొక్కసారి 2 ఉంటాయి, ఒక్కొక్కసారి 3 ఉంటాయి ఎలెక్టివ్స్. అయితే నేను అప్పుడు ఏం చేశానంటే హాల్ టికెట్ లో మిస్టేక్ గా నాది అసలు సబ్జెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఏ, నా సబ్జెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ఏ, నేను అది రాయకుండా సబ్జెక్ట్ బి రాసి నా సెమిస్టర్ అంతా నేను సబ్జెక్ట్ ఏనే చదువుకున్నాను అనమాట. అక్కడ ఏమైందంటే హాల్ టికెట్కి వెళ్ళినాక నా పేరు లేదు ఆ సబ్జెక్ట్ లో, నా పేరు ఆ సబ్జెక్ట్ లో లేదు. బాబు యువర్ నాట్, నీకు సీట్ లేదు ఇక్కడ, నువ్వు రాయకూడదు అంటే, సార్ నాకు తెలియదు సార్, నేను ప్రిపేర్ అయిందంతా ఈ సబ్జెక్ట్ గురించే, మరి ఎట్లనన్నా చేయండి సార్ అంటే, లేదు వాళ్ళు ఏం సలహా ఇచ్చినారంటే 6 months వెయిట్ చేయి బాబు, 6 months వెయిట్ చేయి, నువ్వు మళ్ళీ ప్రిపేర్గా తర్వాత రాయి. 6 months వెయిట్ చేసే లోపల నాకు తర్వాత లాస్ అవుతుంది. అంటే నేను చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది, నా డబ్బులు వేస్ట్ అయిపోతాయి, నా శ్రమ వేస్ట్ అయిపోతుంది, నేను ఫెయిల్ అనే రిపోర్ట్ నా దాంట్లో షీట్లో వస్తుంది. ప్రియమైన వాళ్ళ ప్రభు పేరిట చెప్తున్నాను, నాకు ఆ రోజు ఏం చేశాను అనేది నాకు తెలియదు. దేవుడే నన్ను, అక్కడ కౌన్సిలర్స్ ఇంకా ఆ డైరెక్టర్ అందరు ఉన్నారు, వాళ్ళ ముందు నేను మోకరించేసిన అన్యులు వాళ్ళంతా మోకరించి, అని బాబు ఏం చేస్తున్నాడు అన్నట్టు వాళ్ళు గునుక్కోవడం నేను విన్నాను. మోకరించి ప్రార్థన చేసిన, యేసయ్యా నన్ను క్షమించు, పొరపాటు అయిపోయింది నాయన, ఒక సబ్జెక్ట్ రాయాల్సింది పోయి హాల్ టికెట్లో ఇంకో సబ్జెక్ట్ రాసినాను, మరి నేను ఏం చేయాలో నాకు బయలుపరిచాను. నాకు అది వాయిస్ తెలియదు, లేకపోతే పక్కన ఒక మనిషి నిలబడి చెప్పాడో తెలియదు, నీ హాల్ టికెట్ లో ఉన్న సబ్జెక్టే నువ్వు వెళ్ళి రాయి, నీ హాల్ టికెట్ లో ఉన్న సబ్జెక్టే నువ్వు వెళ్ళి రాయి అన్నాడు. కానీ నేను అది నేర్చుకోలే, ఆ సబ్జెక్ట్ నేను నేర్చుకోలే, ఎట్లా రాయాలో అనుకున్నా. లేచిన, సార్ హాల్ టికెట్ లో ఉన్న సబ్జెక్టే నేను రాస్తాను. మరి నువ్వు చదువుకోలేదు కదయ్యా ఎట్లా రాస్తావు అంటే, సార్ నేను ప్రీవియస్గా కోచింగ్కి వెళ్ళాను, నేను చదువుకున్నాను, నేను రాస్తాను. ప్రియమైన వాళ్ళగా దేవుని మహిమార్థమే చెప్తున్నాను, ఇట్స్ ఓన్లీ క్రైస్ట్ బట్ నాట్ ఐ. మళ్ళొకసారి చెప్తున్నాను, దాంట్లో నాకు 50% మార్క్స్ నేను పాస్ అయ్యాను. 50% మార్క్స్. నాకన్నా అదే సబ్జెక్ట్ రాసిన వాళ్ళు చాలా మంది ఫెయిల్ అయినారు, కానీ ఆ రోజు నేను పాస్ అయినాను. ప్రేయర్ చేసుకున్నాను, దేవుడు నాకు ఆ ధైర్యాన్ని ఆ శక్తిని ఇచ్చినాడు. ఆ సమయంలో అన్యుల మధ్య నేను మోకరించాను, ప్రార్థన చేసినాను, దేవుడు నాతో మాట్లాడినట్టు అనిపించింది. నేను వెళ్ళి ఎగ్జామ్ రాసినాను. దేవునికి స్తోత్రము, మహిమ కలుగును గాక. నేను ఉత్తీర్ణతతోని 70% నేను పాస్ అయినాను. ఆ తర్వాత ఉద్యోగం వేట కోసం నేను వెళ్తున్నప్పుడు చాలా డిప్రెషన్ వెళ్ళిపోయినాను. మా ఫ్రెండ్స్ అందరికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి, దేవా నాకెందుకు దొరకట్లేదు. నాకు మంచి ఆత్మీయమైన స్నేహితులు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా కూర్చున్నాడు ఫిలెమన్, స్టీవెన్, వీళ్ళందరూ నాకు ఆత్మీయమైన స్నేహితులు. జాన్ విలియం జాన్సన్, వీళ్ళందరూ నేను మర్చిపోలేను. నేను వాళ్ళతో పంచుకునేవాడిని, ఏం చేయాలి, నీ భారం యెహోవా మీద మోపు అని మేము ఒకరినొకరు మాట్లాడుకొని ప్రేయర్ చేసుకొని, నాకు ఉద్యోగాలు దొరకట్లేదు, ఏం చేయాలి. అప్పుడు చెన్నైలో నాకు పోస్టింగ్ ఇచ్చినారు, సదర్లాండ్లో నాకు ఉద్యోగం నిమిత్తమై ఇచ్చినారు. నేను ప్రయాణమై వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి నాకు తెలిసిన ఆత్మీయులు నన్ను ఇక్కడ సండే స్కూల్ పిల్లలు కానీ టీచర్స్ కానీ సెండ్ ఆఫ్ చేస్తూ, తల్లిదండ్రులు నన్ను సెండ్ ఆఫ్ చేస్తూ, మరి నేను చాలా బాధతోని ఇక్కడ నుంచి వెళ్ళిపోయినాను. నేను హోమ్ సిక్ ఫీల్ అయిపోయి అక్కడ ఉండలేక 5 months అక్కడ ఉద్యోగం చేసి దేవుని చిత్తం కనుక్కోకుండా నేను మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వచ్చేసినాను. ఇది జరిగింది 2004లో. 2004 డిసెంబర్లో వెళ్ళినాను. 2003 డిసెంబర్లో వెళ్ళి 2004లో నేను మళ్ళీ తిరిగి వచ్చేసినాను. తిరిగి వచ్చేసిన తర్వాత ప్రియులారా చెప్తున్నాను, 4 months నేను ఉద్యోగం లేకుండా తిరుగుతా వచ్చినాను. నా కొరకు ఇక్కడ అంకుల్స్ ఆంటీస్ ప్రేయర్ చేస్తూ ఉంటారు, ఇంట్లో తల్లిదండ్రులు ప్రేయర్ చేస్తూ ఉంటారు. అందరు అడుగుతారు, బాబు
ఏం చేస్తున్నావు నాయన ఇప్పుడు? దిస్ ఈస్ జనరల్ క్వశ్చన్ అనమాట. ఏం చేస్తున్నావు నాయన? ఏం చెప్పగలుగుతాను? అంకుల్ ఉద్యోగం వెతుకుతున్నాను, ఖాళీగా ఉన్నాను. చాలా ఫ్రస్ట్రేషన్ ఉండేది, చాలా బాధ వేసేది. ఆ రకంగా నేను ఒకసారి అయితే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళిపోయి ఐ వాంటెడ్ టు సూసైడ్ మై సెల్ఫ్. నేను ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే సత్యం కంప్యూటర్స్ లో నేను 2 లెవెల్స్ పాస్ అయ్యి 3rd లెవెల్కి వెళ్ళలేనందుకు అక్కడే దగ్గరలో సంజీవయ్య పార్క్ అని, తర్వాత ఇందిరా పార్క్ అని ఉండేటి, అక్కడికి వెళ్ళి పిక్చర్ లాగా అక్కడ ఇక్కడ తిరుగుతూ నేను ఉద్యోగం లేవని చాలా డిప్రెషన్లో ఉండిపోయినప్పుడు ఆ రీతిగా నాకు తెలియదు దేవుడు నన్ను ఎందుకు మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చినాడో, క్షేమంగా వచ్చేసినాడు. ఏంటి ఇలా ఉన్నావు అని డాడీ అడిగినాడు. నేను అప్పుడు చెప్పినాను, నాకు ఉద్యోగం లేకపోతే అసలు మనసు ఒప్పట్లేదు డాడీ. మరి నేను చెన్నైలో ఉద్యోగం వదిలేసి వచ్చినాను, నాకు దేవుని చిత్తాన్ని కనుక్కోకుండా వచ్చేసినాను, మరి ఇక్కడ నాకు అవ్వట్లేదు అన్నాను. 2 డేస్ ముందు నాకు మా డాడీ ఏమంటున్నాడంటే, నేను అటువంటి అప్సెట్ మైండ్లో ఉన్నప్పుడంట మా డాడీ చేతుల నుంచి నా కొరకు ప్రార్థన చేసేవాడంట. తర్వాత నేను అనుకునేటోని, నేను మోకాలండి అయ్యా యేసుప్రభువా నన్ను క్షమించండి అన్నందుకు దేవుడు నాకు సాయం చేసేవాడేమో అనుకుని నేను ఇంకా అట్లా ముందుకు కొనసాగిపోతుండేవాడిని. తర్వాత విదిన్ నో టైం నేను ఎందుకు ఉత్తిగా అలా మా ప్రీవియస్ నేను కాలేజ్లో చదువుకున్న కాలేజ్కి వెళ్ళినప్పుడు మా సార్ ఏం చేస్తున్నావయ్యా అన్నాడు. సార్ ఏం చేయట్లేదు సార్, ఖాళీగా ఉన్నాను. ఆఫీస్లో మరి ల్యాబ్ ప్రోగ్రామర్గా చేస్తావా అన్నాడు. చేస్తాను సార్, చేస్తున్నాను. నాకు అక్కడ చెన్నైలో ఇచ్చే జీతం కన్నా 10 రెట్లు జీతము తగ్గిపోయింది. 2000 జీతంతో నేను అక్కడ స్టార్ట్ చేసినాను. 5 మంత్స్ చేసినానో లేదో 2005లో నాకు దేవుడు మళ్ళీ మంచి ఉద్యోగము ఆఫర్ దయచేసినాడు. ఆ రీతిగా దేవుడు అంచెలంచెలుగా నన్ను ఉద్యోగంలో కూడా నాకు సాయం చేస్తూ సిఎస్సిలో ఇప్పుడు నేను దాదాపు స్థిరంగా ఉండిపోయినాను. కంప్యూటర్ సైన్సెస్ కార్పొరేషన్ అనే ఆఫీస్లో నేను చేస్తున్నాను. దేవుడు తన బిడ్డలను తన రెక్కల కింద కాచి కాపాడేవాడు. మరి రోమా 8:28 ప్రకారము మనకి ఏ రీతిగా ఎటువంటి సమయంలో మనకి ఏది కావాలో అది దయచేసే దేవుడు అని నిరుత్సాహపడకుండా దేవుడు నన్ను ఆ రీతిగా ఎంకరేజ్ చేస్తూ వచ్చేవాడు. ఈ రీతిగా నేను జాబ్ చేస్తున్న సమయంలో నేను 98 నుంచి కూడా సండే స్కూల్లో కూడా చాలా యాక్టివ్గా పాల్పొందేవాడిని. దేవుని మహిమార్థమై సండే స్కూల్లో మరి వాడబడాలి అని పెద్దలు ప్రోత్సహించి నన్ను సండే స్కూల్లో వాడబెట్టినారు. 98 నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా ప్రతి సమయంలో దేవుడు నన్ను ఒక పావుగా, ఒక మినిస్ట్రీగా వాడుకుంటూ వచ్చినాడు. సండే స్కూల్లో ఇంతవరకు పిల్లలందరూ ఈ రీతిగా ఉన్నారంటే ఇట్ ఈస్ నాట్ ఐ బట్ క్రైస్ట్. ఇట్ ఈస్ నాట్ సండే స్కూల్ టీచర్స్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ దేవుని చిత్తానుసారంగా ఈ రీతిగా పరిచర్యగా జరుగుతుందని నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ వస్తున్నాను. ఈ రీతిగా దేవుడు నా జీవితంలో ఇంకా ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. నన్ను ఏ రీతిగా అయితే పట్టుకున్నాడు, ఏ రీతిగా అయితే నన్ను వెంబడిస్తూ వచ్చినాడు, ఏ రీతిగా అయితే నన్ను ఉద్యోగాల్లో సాయం చేస్తూ వచ్చినాడు, నా యొక్క ప్రయాణంలో సాయం చేస్తూ వచ్చినాడు. అపాయం తగిలింది, చాలా పెద్ద యాక్సిడెంట్ అయినది, దేవదూతలను నాకు పంపించినాడు. ఆ యొక్క కారు గ్లాస్ నాకు తగలకుండా, మరి అప్పుడు ఏమైందేమో కానీ అంత గాయం తగిలితే నాకు ఇక్కడ ఏం కాలేదు. మరి నెక్స్ట్ డే నేను 2 డేస్ ఫీవర్ వచ్చేసి పండుకున్నాను. అగైన్ మై లవింగ్ ఫాదర్ ప్లేస్ హ్యాండ్స్ ఆన్ మీ అండ్ ప్రేయర్ ఫర్ మీ. ప్రియమైన వారులారా, నేను బోస్ట్ చేసి చెప్పట్లేను కానీ ఐఎమ్ రియల్లీ లక్కీ టు హ్యావ్ మై పేరెంట్స్. నాకు తల్లిదండ్రులను దేవుడు ఆత్మీయ తల్లిదండ్రులను ఇచ్చినాడు. శారీరక తల్లిదండ్రులు కూడా వారే నాకు ఉండి నన్ను ఇంతవరకు పెంచినారు కనుక నేను ఎంతో లక్కీ ఫీల్ అవుతాను. అయితే వారు కూడా నన్ను ఆ రీతిగా ట్రీట్ చేస్తున్నారంటే అది కేవలము దేవుని క్రమశిక్షణలో పెంచాలి అనే. దేవుడు ఏ రీతిగా అయితే బోధిస్తూ వచ్చినాడో, దేవుడు ఏ రీతిగా అయితే
వాక్యం వారికి చెప్తూ వచ్చినాడో అదే రీతిగా నన్ను పెంచుతూ వచ్చినాడు. ఈ రోజుల్లో తల్లిదండ్రులకైనా నేను ఇదే చెప్తాను, వారిని కేవలం సండే స్కూల్కి కేవలం వారిని చర్చికి తీసుకొని వచ్చి వదిలిపెట్టేసేయండి. రెస్ట్ ఆల్ గాడ్ విల్ టేక్ కేర్. ఈ రీతిగా నాకు ఉద్యోగం వచ్చిన సమయంలో, నేను సిఎస్సిలో చేస్తున్న సమయంలో మరి మాకు ఒక పెద్ద ప్రాబ్లం కూడా వచ్చినది. 2009లో పెద్ద ప్రాబ్లం వచ్చినది. అయితే దేవుడు అద్భుత కార్యము, అద్భుత రీతిగా 1.5 ఇయర్లో ఉన్న ప్రాబ్లం తీసివేసినాడు. అదొక పెద్ద అగాధం, లేని ప్రాబ్లంని నా తల్లి గారి పైన మోపి ఆ యొక్క డ్యూటీ నుంచి దూరం చేసినారు. అయితే ఇప్పుడు డ్యూటీ ఆర్డర్స్ మళ్ళీ ఇచ్చినారు గవర్నమెంట్ వారు. అది మాకు అదొక మేలు దేవుడు మాకు చేసినాడు. దేవునికి దగ్గరగా ఉంటే దేవుడు నాకైనాను నా తల్లిదండ్రులకైనాను ఎన్నో మేలు చేస్తూ వచ్చినాడు. ఈ రీతిగా నా యొక్క మ్యారేజ్ సమయంలో కూడా దేవుడి దగ్గర మేము ప్రార్థన చేసినప్పుడు నాకు అద్భుతమైన భార్యను నాకు దయచేసినాడు. నిష్కల్మషమైన మనసు కలిగిన భార్యను దయచేసినాడు. బీ ప్రేయర్ఫుల్ టు గాడ్ అండ్ ఆస్క్ లార్డ్. నేను చాలా భారంగా ప్రేయర్ చేస్తూ వచ్చినాడు, లార్డ్ నీ చిత్తానుసారమైన వ్యక్తిని నా జీవితంలోకి తీసుకొని రండి. నామకార్థ క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ షీఈస్ మోర్ వర్ది బిఫోర్ క్రైస్ట్ అని నేను చెప్పగలుగుతాను సాక్ష్యం. అయితే ఈ రీతిగా మేము ఒక కుటుంబంగా మేము ఎవ్రీ టైం దేవుని మీద ఆధారపడుతూ దేవుని యొద్దకు వస్తూ దేవుని ఆశీర్వాదాల కొరకు మేము వెయిట్ చేస్తూ దేవుని మందిరం కొరకు మేము మరి సహకారంతో అందరితో కలిసి మెలిసి ప్రార్థిస్తూ ప్రార్థన పూర్వకంగా మేము ఇంకా మినిస్ట్రీలో ఉండాలి అనేసి ఆశిస్తూ నా కొరకు మీరు ఇంకా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. అయితే 2010 ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ ఇయర్ ఫర్ మీ, ఫర్ యూ అండ్ ఎవ్రీ వన్ ఇయర్ నేను అనుకుంటున్నాను. పొద్దున అన్న ఒక మాట అన్నాడు, మరి ఐఎమ్ నాట్ ష్యూర్ ఇప్పుడు పంచుకోవచ్చలేదు, కానీ భూమి నిరాకారంగాను శూన్యంగా ఉన్నప్పుడు మాట పలికినప్పుడు కలుగును గాక అన్నప్పుడు వెలుగు కలిగెను, ఆ రీతిగా సృష్టి మొత్తము అయినది. ఇక్కడ కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో ప్రాబ్లమ్స్, ఎన్నో ఈ బెతెస్దాలో ఉన్నాయి. చర్చ్ నిరాకారంగా ఉండే. అయితే గాడ్ హ్యాస్ సెంట్ హిస్ ఓన్ చైల్డ్ అని నేను అనుకుంటున్నాను. డేవిడ్ లివింగ్స్టన్ నన్ను పంపించి నిరాకారంగా ఉన్న బెతెస్దాను మెల్లిమెల్లిగా డెవలప్ చేస్తూ వచ్చినందుకు దేవునికి నిజంగా నేను పర్సనల్గా కృతజ్ఞతలను. మీ అందరూ కూడా మరి ఇంకా ప్రార్థన చేయండి, మన బెతెస్దా బాగా అభివృద్ధి పొందాలని. నా యొక్క సాక్ష్యం కూడా నేను సాక్ష్యం కాపాడుకొని ఎన్నోసార్లు నేను దేవునికి దూరం వెళ్ళిపోతుంటున్నప్పుడు నేను ఒకటే పాట పాడుకుంటాను. నేను చెన్నైలో ఉన్నప్పుడు, నేను మర్చిపోయినాను, ఈ చెన్నైలో ఉన్నప్పుడు నా చెల్లి సునియము నాకు ఫోన్ చేసింది. అన్న ఎట్లున్నావు అన్న, బాగున్నా అన్న, నేను ఎక్కువ మాట్లాడను కానీ నేను ఒక్క పాట వినిపిస్తాను నీకు అని. రేడియో ఆల్రెడీ ప్లే అవుతుంది, ఫోన్ రేడియో దగ్గర పెట్టింది. రేడియో దగ్గర పెట్టి పాట వినిపించింది. అన్న నీకు ఒకవేళ పెన్ పేపర్ ఉంటే దగ్గరలో ఉంటే వెంటనే రాసుకో అన్నది. రాసుకుంటున్నాను. చెయ్యి పట్టుకో అనే పాట రాస్తున్నాను. నాకు కన్నీళ్ళు గారుతున్నాయి, ఏడుస్తున్నాను. నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా నే పడిపోకుండా. పాట పాడిన ప్రతి సమయంలో నాకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి. కారణం ఏమంటే మనము దేవుడు లేని లైఫ్ వ్యర్థం. సో నేను నా పర్సనల్ గా నేను చెప్తున్నాను ఏమంటే, దేవుడు నా చెయ్యి పట్టుకోకపోయి ఉంటే నేను పడిపోయే స్థితిలో ఉంటాను, నేను చాలా దూరం వెళ్ళిపోయే స్థితిలో ఉంటాను. నేను జారిపోకుండా నన్ను పట్టుకుంటున్నాడు దేవుడు, నేను దూరం వెళ్ళిపోకుండా నన్ను పట్టుకుంటున్నాడు. ఎన్నో మార్లు మరి ఇక్కడ ఆంటీస్ కూడా నేను చాలా కృతజ్ఞతని. నా లైఫ్ లో ప్రతి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ చెప్పినప్పుడు సిస్టర్స్ మీటింగ్స్ లో కూడా మరి ప్రేయర్ చేస్తూ వచ్చేవాళ్ళు. అంకుల్స్ కూడా ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్, నా గురించి ప్రేయర్స్ చేస్తూ వచ్చినారు. ఈ రీతిగా నేను జారిపోకుండా పడిపోకుండా దేవుని కృప వల్ల నేను ఇంకా ఇంతవరకు సజీవ లెక్కలో ఉన్నానంటే
దేవుని కృప, మరి నా తల్లిదండ్రుల ప్రార్థనలు, దైవ సేవకుల ప్రార్థనలు, అతి ముఖ్యంగా మరి మీ అందరి ప్రార్థనలు, మీ అందరి కొరకు, మీ అందరు నా కొరకు ఇంకా ప్రార్థించాలని ఈ సాక్ష్యాన్ని దేవుని నామంలో సమర్పించుకుంటాను. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.